ఇంటికి పోయి చెల్లెలు తిడతాడు కదా చూడు ఇలా చూడు మా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంపై డోర్ టు డోర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 14వ వార్డులో మేమందరము డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మా యొక్క అబ్జర్వరు నాగేంద్ర సార్ గారు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాములో ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళ సమస్యలు కానీ మా అభివృద్ధి ఎలా ఉందమ్మా, మా యొక్క సంక్షేమం ఎలా ఉంది అని ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే జవాబు చెప్తున్నారు, బ్రహ్మాండంగా ఉందన్న. ఎందుకంటే మాకు తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు వేయడం కానీ, అలాగే మాకు పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు నెలకు టెన్షన్గా వచ్చి ఇవ్వడం అయితే ఏమి, ఇక దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి, మాకు శ్రీశక్తి పథకం కింద బస్సు అయితే ఏమి, ఇంకా అన్నదాత సుఖీభవ పొలము ఎంత 20,000 రూపాయలు ఇవ్వడం అయితే ఏమి, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తున్న ఘనత మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్ని చెప్పినా కూడా అభివృద్ధి ఒక సైడు అలాగే సంక్షేమం ఒక సైడు, రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు బద్వేల్లో దాదాపు 14 రోజు 10 రోజు జరుగుతూ ఉంది, తిరుగుతా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తూ ఉంది ప్రజల్లో. మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళే మీకు తోడుగా ఉంటామన్నా, మీ అందరికీ సపోర్ట్ మేమందరము సపోర్ట్ ఉంటాం, మీరు ముందుకెళ్ళండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మన లోకేష్ బాబు గారు ఎంతో అభివృద్ధి కోసం వాళ్ళు అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇంత వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరంలో కూడా ఇలా తిరుగుతూ దాదాపు 12 సార్లు మా కడపకు రావడం జరిగింది. ఎన్నో ఫ్యాక్టరీలు అయితే ఎన్ని కూడా ఎంతోమందికి అభివృద్ధి చేసి చూపిస్తున్న ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతకుముందు చేశారు మాకు ఈ యొక్క టీచర్లు పోస్టులు 16,000 మందికి వీళ్ళకి డిఎస్సి ఇచ్చి దాదాపు 6 నెలలు 7 నెలలు అయిపోయి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఏమీ లేదు, మేము ప్రజల్లో ఏదో ఒకటి గోల చేయాలా అనే విధంగా మా లోకేష్ బాబుని రిజైన్ చేయాలనేది కారణం లేదు. అంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వారందరూ కూడా ఎంతోమంది డిఎస్సి సోదరులు ఉద్యోగస్తులందరూ ఏమన్నా మాకేం తెలియదు, 4-5 లక్షల జాబులకు మేమందరము ఎగ్జామ్ రాయడం జరిగింది. మా అందరికీ జెన్యూన్గా చదువుకున్నవారికి కష్టపడడానికి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకు చేస్తున్నారో ఇది వాళ్ళ పని బాట లేకన్నా చేస్తున్న పని అని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. డిఎస్సి ఆ ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఉద్యోగస్తులందరూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పని బాట లేకన్నా ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మేము కూడా ప్రజల్లో లేమే, ఇంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారే, మాకు ప్రజల్లో నెక్స్ట్ టైం మాకు ఫ్యూచరే ఉండదే, మాకు గెలిపే ఉండదనే భావనతో వాళ్ళు ఏదో ఒక లొల్లి చేస్తున్నారు తప్ప వారు చేసింది ఏమీ లేదు. మా లోకేష్ బాబు గారు చేసే పనిని, అభివృద్ధిని మా చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూడలేక ఇలాంటి చిల్లర చేష్టాలు చేస్తున్నారు తప్ప వారు చేసింది ఏమీ లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.